హలో అండి అందరికీ. ఈ కామెంట్ చూసిన వెంటనే నేనైతే చాలా నవ్వుకున్నాను. నిజంగా మీరు బిజినెస్ చేస్తున్నారా? లేకపోతే యూట్యూబ్ కోసం వీడియోస్ తీస్తున్నారా? మీ షాప్ ఎక్కడక్క అని అడుగుతున్నారు. నిజంగా నాకిప్పుడు గూడా నవ్వొస్తుంది. నిజంగా అసలు నేను అనుకోలేదు ఇలా కామెంట్ చేస్తారు అని చెప్పేసి. అయితే నేను చెప్తాను. అసలు జరిగిన విషయం ఏంటో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను వీడియోస్‌లో శారీసు, డ్రెసెసు అలాగే మా పిల్లల బట్టలు ఇవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన తర్వాత అవి రివ్యూస్ ఇస్తా నేను మన రైతు కథలు కానీ, మన చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇవి ఇస్తున్నాను. అయితే వీడియోస్ అన్నీ అవే వస్తున్నాయి కదా! నేను బట్టలు మడతబెట్టేది, ప్యాకింగ్ చేసేది, మళ్ళీ మీషో నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత అది మీకు చూపిచ్చేది ఓపెన్ చేసి, ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఆన్‌లైన్‌లో బట్టలు తీసుకున్నానని ఎవరు అనుకోవట్లేదు. మీరేదైనా షాప్ పెట్టారా? నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. షాప్ ఎక్కడ? మీరు బిజినెస్ చేస్తున్నారా? అని అడుగుతున్నారు. అదంతా ఏం కాదండి. నేనైతే అసలు ఏ షాపు పెట్టలేదు. అంత ధైర్యం కూడా నేను చేయలేను. ఎందుకంటే అది డబ్బులతో కూడుకున్న విషయం కాబట్టి మనం ఎక్కడికైనా షాప్ తీసుకోవాలన్నా బయట రెంట్‌కి తీసుకోవాలి. మళ్ళీ మనం వేలల్లో, లక్షల్లో పెట్టుబడి పెట్టి స్టాక్ మొత్తం తెచ్చిపెట్టుకోవాలి. అది కాకుండా మళ్ళీ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. కానీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అసలు నాకు నేను ఏ పని చేసినా కూడా నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని చెప్పేవాళ్ళే కానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇది మనకవసరమా? అది మనకవసరమా అని చెప్పేసి అనేవాళ్ళే కానీ, నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అందుకని నేను డబ్బులు పెట్టుబడి పెట్టి చేసే అంత ధైర్యం నేను చెయ్యను. ఏమో మీరన్నట్టు ఫ్యూచర్‌లో ఏమైనా పెడతానేమో. మనకి రాసి ఉంటే ఏది ఎక్కడికి పోదు కదా! అది కొన్ని సంవత్సరాలకైనా మన దగ్గరికే వస్తుంది. నిజంగా ఇలా కామెంట్స్ పెడతారని నేను అనుకోలేదు. అయితే నేను ఎలాంటి బిజినెస్ చెయ్యట్లేదు. కానీ నేను యూట్యూబ్‌లో రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి కాబట్టి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన తర్వాత అవి నేను వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పెడతాను. అవి నా దగ్గర అసలుండవు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే దీనికి పని బాట ఏం లేదు. ఇలా అన్ని డ్రెస్సులు అవి ఇవి కొంటా ఉంటది. యేసుకుంటా ఉంటది. పిల్లలకి కొంటా ఉంటది. లేకపోతే ఇంట్లో వాడుకునేవి కొంటా ఉంటది. అసలు ఏం పని బాట ఏం లేదు. మొగుడు డబ్బులు ఇస్తుంటే ఖర్చు పెడతా ఉంటది. అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏందంటే, అంటే వాళ్ళకి తెలుసు నేను మీషో నుంచి ఫ్రీగా ఆర్డర్ చేసుకుంటున్నా. అది ఎలానో నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నేను ఎలా ఫ్రీగా ఆర్డర్ చేసుకుంటున్నాను. నాకు లిమిట్ ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇప్పుడు నాకు 9,000కి లిమిట్ వచ్చింది. నేను 9,000కి ఎయ్యైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ నేను రూపాయి డబ్బులు కట్టే పని లేదు. మీకు కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. ఎలానో మీకు మళ్ళీ చెప్తాను. లేకపోతే పాత వీడియోస్ ఉన్నాయి కదా! లింక్ పెడతాను. ఆల్రెడీ చెప్పాను కదా! మళ్ళీ ఈ వీడియోలో ఎందుకు చెప్పడం, మళ్ళీ వీడియో లాంగ్ అయితది అని చెప్పేసి నేను చెప్పట్లేదు. నిజంగానే రూపాయి పే చేయలేదు. ఒకవేళ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, నేను స్టిక్కర్స్ కొనుక్కోవడానికి గూడా డబ్బులు మా వారిని అడగాలి. రూ. 10 రూ. 5 రూ. 20 ఎంతైనా. ఇంకా చిన్న చిన్నవి 100, 50 అంటే ఇస్తారు కానీ, వేలకు వేలు డబ్బులిచ్చి ఇగోమ్మా ఆర్డర్ పెట్టుకోమ్మా, ఇగోమ్మా ఖర్చు పెట్టుకోమ్మా అని ఎవరైనా జెప్తారా? కానీ కొంతమంది కావాలనే అంటారు అలాంటి మాటలు. నేనెంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేను కదా! అయినా నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నాను కదా! ఇవి గూడా మీకు అవసరమా అని మాట్లాడే వాళ్ళుంటారు. కానీ నేను అయన్నీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియోస్‌లో చెప్పాను. నేను డబ్బుల కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకొంతమందంటారు, "అబ్బా! ఇటు వీడియోలు పెట్టంగానే డబ్బులొచ్చేస్తాయా?" అని అనుకుంటున్నారు. వీడియోలు పెట్టంగానే డబ్బులైతే వచ్చేయవు. దానికొక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మానిటైజేషన్ అని ఉంటది. అది అయిన తర్వాతే డబ్బులొస్తాయి. అది అవ్వకముందు రావు. మనం ఎన్ని వీడియోలు చేసినా మానిటైజేషన్ అనేది అవ్వాలి. అయిన తర్వాతే డబ్బులొస్తాయి. నేనింకొక మాట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు యూట్యూబ్‌లో డబ్బులొస్తాయా? రావా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తే ఎవరు నమ్మరు. మీలాంటి వాళ్ళు కొంచెం కామెంట్స్‌లో వస్తాయి అని చెప్తే చూసే వాళ్ళందరూ మన వీడియోస్ చూస్తారు గాబట్టి కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తారు గాబట్టి నమ్ముతారు. కొంచెం ఈ ఒక్క హెల్ప్ చేయండి. అలాగే నేను
స్టోరీస్ చెప్తున్నాను కదా! ఏదో ఒక టాపిక్ ఇంతకుముందేంటంటే రివ్యూస్ చేసేదాన్ని. బట్టలిలా ఉన్నాయి తీసుకోండి. లింక్ కావాలంటే అడగండి అని చెప్పేసి మాట్లాడేదాన్ని. కానీ నాకెందుకో అది రొటీన్ అనిపిచ్చింది. అందుకని నేను కంటెంట్ మారుద్దాం అని చెప్పేసి నేను అవి రివ్యూస్ వీడియోస్ లాగా ఇవి బట్టలనేది ఓపెన్ చేయడం, మళ్ళీ మడతలు పెట్టడం, ప్యాకింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. కానీ నేను వీడియో వచ్చేసరికి మన రైతు కథలు, స్టోరీస్ అయితే స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అదైతే నేను వీడియోలో చెప్తున్నాను. ఇది చెప్పడానికి గూడా ఒక కారణం ఉంది. అది ముందు ముందు కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఓకేనా? నేనైతే ఏ బట్టల షాపు పెట్టట్లేదు. ఒకవేళ పెడితే నేను మీకు చెప్పకుండా పెట్టను. ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో ఆడియన్స్ చూస్తేనే కదా! వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా! మనకి షాప్ ఎక్కడుంది? వీళ్ళు నిజంగా బట్టల షాప్ పెట్టారా లేదా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ముందు మీతో చెప్పాలి కదా! మీతో చెప్పే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయకపోవచ్చు. 2, 3 సంవత్సరాల తర్వాతైనా స్టార్ట్ చేస్తాను. చేసిన తర్వాత మీతో ఖచ్చితంగా చెప్తాను. మీ సపోర్ట్ ఉంటే అప్పటిదాకా. ఇంకా చెప్పాను కదా! నేను ఎలాంటి బిజినెస్ చేయట్లేదు. కానీ నేను రోజుకొక వీడియో, 2 వీడియోలు లేకపోతే ఒక 3 వీడియోలు అయినా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి. పెట్టాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో ఏదైనా చేసుకునే పనులు కానీ, ఏదైనా మనం చేసుకునే పనులేదైనా యూట్యూబ్‌లో చూపిస్తే, ఇంట్లో విషయాలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెడుతుంది. అది ఇది అని మాట్లాడుకుంటారు. అందుకని చెప్పేసి నేను కంటెంట్‌గా బట్టలనైతే తీసుకున్నాను. వాటినైతే ప్యాకింగ్ చేయటం, మడతలేయటం, ఓపెన్ చేయడం ఇవన్నీ చేసి చూపిస్తూ, నా కంటెంట్ వీడియోని నేను మీతో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకంతే ఏదో ఒకటి. నేను యూట్యూబ్ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ కోసం చేస్తున్నాను. ఇంకా ఇలా వీడియోస్ చేస్తూ నేను మీతో ఏదన్నా మాట్లాడేయాలి అనుకుంటే మీతో మాట్లాడుతున్నాను. లేకపోతే రిప్లై ఏదన్నా ఇవ్వాలి అంటే ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో, ఇంకా అలా మాట్లాడి రిప్లై ఇస్తాను. ఇంకా నేను ఇంట్లో చేసుకునే పనులు గానీ, ఇంకా అది ఇదని ఇంకా ఏమీ చూపించాలనుకోవట్లేదు యూట్యూబ్‌లో. అసలు నేను ఏది కూడా చూపించలేదు ఇంతవరకి. ఏదో నేను వీడియో తీస్తున్నప్పుడు కొంచెం కొంచెం కనపడి ఉండొచ్చు మీకు. అయితే మేమంత రిచ్ ఏం కాదు. మేము పూర్ ఫ్యామిలీయే. అయితే నేను చెప్పాను కదా! డబ్బులొస్తాయనే యూట్యూబ్‌లో వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకు పని బాట లేక నేను వీడియోస్ చేయట్లేదు. నేను ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ, అన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నాను. మనకి తెలిసిందే ఇంట్లో ఎన్ని పనులుంటాయో. మాకు పని మనుషులు కూడా ఎవరు లేరు. నేనే ఒక పని మనిషిని ఇంట్లో. ఇంకైతే అన్ని పనులు నేనే చేసుకోవాలి. మిగిలిన కాస్త టైము ఈ వీడియోకి కేటాయించి వీడియోలైతే తీసుకుంటున్నాను. ప్రెజెంట్ అసలు నేనైతే ఖాళీగా ఉండట్లేదు. ఖాళీగా ఉంటుంది అది ఇదని అనుకుంటున్నారు. అలాగే ఇంకొక విషయం ఏందంటే, నేను పోయిన వీడియోలో చెప్పాను కదా మీతోని, బయట వేరే వర్క్ చూసుకోవాలి అని చెప్పేసి. అయితే ఆ వర్కు ఏంటంటే టైమింగ్ సెట్ అవ్వట్లేదు. మాకు పిల్లలున్నారు కాబట్టి నైటు 9:30, 10 వరకు వర్క్ చేయాలి అది ఇది అంటున్నారు. అంతవరకు చేసినా గూడా వాళ్ళిచ్చేది 8,000, 9,000. సరే డబ్బులెలా ఉన్నా కూడా మనకి టైమింగ్స్ అయితే కుదరట్లేదు. మా పిల్లలేమో 6:00కొస్తారు. మరి నేను వెళ్లి అక్కడ 9:30, 10 దాకా ఉంటే పిల్లల్ని చూసుకునేవాళ్ళు ఎవరు లేరు కదా! అందుకని ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను. అంటే ఖాళీగా ఏం లేదు. వీడియోస్ అయితే చూసుకుంటున్నాను కదా! నేను ఖాళీ అని గూడా అనట్లేదు. వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసే వాళ్ళకే తెలుస్తది ఆ కష్టం. చూసే వాళ్ళకేందంటే వీడియోలు తీస్తుంది, పెడుతుంది అనుకుంటారు. కానీ దాని వెనక గూడా చాలా కష్టం ఉంది. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేదంటే అనేవాళ్ళు కూడా ఒకసారి చేసి చూస్తే వాళ్ళకర్థమవుతుంది. అది నేనైతే ఖాళీగా లేను. ప్రస్తుతానికి వర్కయితే చేస్తున్నాను. మీరన్నట్టుగా షాప్ పెట్టాలని అనుకుంటున్నాను నేను కూడా. అంటే ఇప్పుడు కాదు. చాలా సంవత్సరాలయితే పట్టిద్ది. నేను ఎందుకు, ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా నా గురించి తెలుసుకోవాలన్నా, ఇంకా ఏదైనా కూడా కామెంట్స్‌లో అయితే అడగండి. నేను మీకిలా రిప్లై ఇస్తూ ఉంటాను. నిజంగా కొన్ని కామెంట్స్ అయితే భలే నవ్వొస్తాయి. మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. నేను వేస్టేజ్ కంపెనీ గురించి పెట్టినప్పుడు కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యారు. బానే ఉంటది. మా కింద జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి అని చెప్పారు. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చెప్పారు మా కింద జాయిన్ అవ్వండి అని చెప్పేసి. అసలేం తెలీదు కదా! తెలుసుకొని జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను వీడియో పెట్టాను. ఆ వీడియోకి మంచిగానే కామెంట్స్ పెట్టారు. వీడియో కింద కూడా నేను ఇలానే రిప్లై ఇచ్చాను. మాకు తెలిసిన వాళ్ళున్నారు అని చెప్పేసి. ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళ కింద జాయిన్ అవుతాము. లేకపోతే లేదు అని కూడా చెప్పాను. ఇంకా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నేను అన్నీ చెప్పాను అని అనుకుంటున్నాను. అన్నీ ఏముందండి షాప్ గురించి మీరు బిజినెస్ చేస్తున్నారా అని అడిగారు. ప్రెజెంట్ అయితే
ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇంకా కామెంట్స్‌లో అయితే అడగండి. మీరు మర్చిపోవద్దు యూట్యూబ్‌లో డబ్బులొస్తాయా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి. ఏదైనా అనుకోండి మీ ఇష్టం. ఆ ఒక్క పని మాత్రం చేయండి. చూసిన వాళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అలాగైతే కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్. మదనా